అర్థమైందా? ఇది బలమైంది, ఇది కూడా ఒక రకమైన ఎరువు అవుతుంది. మీరు ఏమనొచ్చు, వర్మీ వాష్ బయోచార్ అని అమ్మొచ్చు. అర్థమైంది కదా? వివి బయోచార్ అని పెట్టుకోండి అట్లా. విడబ్ల్యూ బయోచార్ అంతే కదా, అట్లా ఏదో పేరు పెట్టుకోండి, పెట్టుకొని అమ్మిపడేయండి, నడుస్తుంది. ఉత్తగా వస్తే ఏమవుతుంది, నీళ్ళ కిందికి పోతాయి, గాలికి పోతుంది, కొట్టుకోపోతుంది, అన్నీ అవుతాయి. ఇట్లా పెడితే ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది. అర్థమైంది కదా? బొగ్గులో బంధించినాం. అర్థమైంది కదా? సో ఇట్లా చేస్తే మీకు ఎక్కువ లాభం అవుతుంది. ఓకేనా? ఇట్లా అంటే ఇదే పట్టుకొని పోయారు, ఏ బొగ్గని వేయండి, పౌడర్ వేయండి, ఇలా నింపండి, నింపినాక ఆరబెట్టుకోండి చెట్ల కింద. ఆరబెడితే ఇంకిపోతుంది మొత్తం, పౌడరే ఉంటుంది. అప్పుడు చల్లుకోనికి ఈజీగా ఉంటుంది, పచ్చి కూడా ఏమొద్దు. అర్థమైందా? ఇది ఇంకో మెథడ్. ఓకే.